సినిమాలలో హీరోయిన్, బయట రాక్షసి. కట్నం కోసం సొంత వదినకే టార్చర్ చూపించిన స్టార్ హీరోయిన్ హన్సిక. ఈమెకు అందంతో పాటు అఫైర్లు కూడా ఎక్కువే. తెలుగు, తమిళ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న హన్సికకు హీరోలతో, డైరెక్టర్స్తో, ప్రొడ్యూసర్స్తో చాలా అఫైర్లే నడిచాయి. అలా అప్పట్లో ఎప్పుడూ ఏదొక న్యూస్తో ట్రెండ్ అయ్యే హన్సిక ఇప్పుడు సినిమాలు లేక ఢీ షోకి జడ్జిగా చేస్తుంది. దాంతో మళ్ళీ ఎలాగోలా ఆడియన్స్కి దగ్గర అవ్వాలని చూస్తున్న హన్సికపై సొంత వదినే కేసు పెట్టి కోర్టుకి ఈడ్చింది. అయితే దీనికి కారణం ఏంటి? హన్సిక త్వరలోనే జైలుకి వెళ్ళబోతుందా? కన్న తల్లే హన్సిక జీవితాన్ని నాశనం చేసిందా? సింబుతో ఎందుకు విడిపోయింది? ఫ్రెండ్ భర్తతోనే అఫైర్ పెట్టుకొని అందరితో ఎందుకు మాటలు పడింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హన్సిక మోట్వానీ. ఈమె ఆగస్టు 9, 1991లో ప్రదీప్ మోత్వానీ, మోనా మోత్వానీ దంపతులకు ముంబైలో జన్మించింది. హన్సిక తండ్రి ప్రదీప్ గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే తల్లి మోనా గారు ఒక డెర్మటాలజిస్ట్. ఈమెకు ప్రశాంత్ అనే ఒక అన్న కూడా ఉన్నాడు. అయితే హన్సిక పుట్టిన కొంతకాలానికే ఆమె తల్లిదండ్రులకు వచ్చిన వివాదాల వల్ల ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే తమ ఇద్దరు పిల్లల బాధ్యత తల్లే తీసుకోవడంతో హన్సిక చిన్నతనం నుండే తండ్రికి దూరంగా ఉంటూ వచ్చింది. ఇక హన్సిక తన స్కూలింగ్ని ముంబైలోని ఫోదర్ ఇంటర్నేషనల్ స్కూల్లోనూ అలాగే శాంటాక్రూజ్లోని ఇంటర్నేషనల్ కరికులం స్కూల్లో కంప్లీట్ చేసింది. హన్సిక తల్లి మోనాకు చిన్నతనం నుండి సినిమాల్లో నటించాలన్న కోరిక ఉన్నా దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో డాక్టర్ అవ్వాల్సి వచ్చింది. దాంతో ఆమె తన కూతురినైనా సినిమాల్లోకి తీసుకురావాలని అనుకుంది. ఇక హన్సిక కూడా తన తల్లిలాగే చిన్నప్పటి నుండి యాక్టింగ్, మోడలింగ్ మీద బాగా ఇష్టం ఉండేది. ఈ క్రమంలోనే హన్సిక తల్లి డాక్టర్ కావడంతో ఆమె దగ్గరకు చాలామంది సీరియల్ ఆర్టిస్టులు వచ్చేవారు. అలా ఆమెకు వారితో పరిచయం ఏర్పడడంతో వాళ్ళు పిలిచిన పార్టీలకు మోనా తన కూతురు హన్సికను కూడా తీసుకువెళ్ళేది. అలా వెళ్ళినప్పుడే ఒకరోజు చూడటానికి చాలా క్యూట్గా ఉన్న హన్సికను చూసి ఒక మూవీ కోఆర్డినేటర్ తనకి తెలిసిన ఒక మూవీలో ఇలాంటి చిన్న అమ్మాయికి ఒక ఛాన్స్ ఉందని, మీకు ఇష్టమైతే ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పగా మోనా ఒక్కసారిగా ఆనందపడిపోయి ఒప్పేసుకుంది. అలా హన్సిక మొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్గా టబు నటించిన హవా మూవీలో యాక్ట్ చేసింది. ఇక ఆ మూవీలోనే హన్సిక యాక్టింగ్కు వెంటనే హృతిక్ రోషన్ చేస్తున్న కోయి మిల్ గయా అనే సినిమాలో నటించే ఛాన్స్ దొరికింది. అలా ఇంకో 2-3 సినిమాలు చేసిన ఆ సినిమాల్లో ఒకరోజు 2 రోజులు చేసే చిన్న పాత్రలు రావడంతో హన్సిక తల్లి హన్సికను సీరియల్స్లో యాక్ట్ చేయించాలని డిసైడ్ అయింది. అలా దేశ్మే నిక్లా హోగా చాంద్, షకలక బూమ్ బూమ్, సోనాపరి అనే ఓ 5-6 సీరియల్స్లో నటించింది. అయితే హన్సిక ఇలా సీరియల్స్లో చేస్తూ బిజీగా ఉన్నా ఆమెకు తగ్గ ఫేమ్ రాకపోవడంతో హన్సికను తన తల్లి హీరోయిన్ చేయాలని డిసైడ్ అయ్యింది. అయితే హన్సిక అప్పటికి చిన్నపిల్లే అవడంతో ఆమె హన్సికకు హార్మోన్లు ఇంజెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టింది. అప్పట్లో చాలామంది హీరోయిన్లు ఇలా హార్మోన్లు ఇంజెక్షన్స్ తీసుకొని త్వరగా ఎదిగి హీరోయిన్స్గా సినిమాలు చేసేవారు. హన్సిక తల్లి ఆలోచన కూడా అదే. అలా ఆమె హన్సికకు ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ వేస్తూ ఉండడంతో హన్సిక 15 ఏళ్ల వయసులోనే 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించేది. దాంతో హన్సికను చూసిన చాలామంది షాక్ అయిపోయారు. మోనా హన్సికకు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఇలా చేసిందని అప్పట్లో అందరూ మాట్లాడుకున్నా హన్సిక ఫ్యామిలీ ఏం మాత్రం స్పందించలేదు. ఇక మోనా హన్సికను హిందీ సినిమాల్లో హీరోయిన్గా నటింపజేయాలని ఎంత ట్రై చేసినా కుదరలేదు. దాంతో ఆమె సౌత్లో ఒకసారి ట్రై చేద్దామని హన్సికను తీసుకొని హైదరాబాద్ వచ్చింది. అలా హన్సిక ఇక్కడ అవకాశాల కోసం చూస్తున్నప్పుడే ఎక్కువగా నార్త్ హీరోయిన్స్తోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ కలల్లో పడింది. అలా ఆయన అల్లు అర్జున్తో చేసిన దేశముద్ర సినిమాతో హన్సిక హీరోయిన్గా మొదటిసారి పరిచయం అయింది. ఇక ఈ సినిమా 2007 జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే హన్సికకు మంచి పేరు, మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇక ఈ మూవీ సక్సెస్తో బాలీవుడ్కి వెళ్ళి ఆప్కా సురూర్ అనే సినిమా చేసింది. అయితే ఈ మూవీ సక్సెస్ అయింది కానీ హన్సికకు మళ్ళీ అవకాశాలు దొరకలేదు. దాంతో మళ్ళీ సౌత్కి వచ్చేసి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో కంత్రి, కన్నడలో పునీత్ రాజ్ కుమార్తో బిందాస్ అనే సినిమాలు చేసింది. అయితే కంత్రి సినిమా అంతగా ఆడకపోయినా బిందాస్ సూపర్ హిట్ అవడంతో హన్సిక వరుసగా మస్కా, బిల్లా, జై భవ, సీతారాముల కళ్యాణం, లంకలో వంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళ ప్రొడ్యూసర్
ఉదయనిధి స్టాలిన్ని ఒక పార్టీలో కలిసి మంచి పరిచయం పెరగడంతో ఆయన హన్సికకు ధనుష్ నటించిన మాప్పిల్లై, విజయ్ నటించిన వేలాయుధం సినిమాల్లో ఛాన్సులు ఇప్పించాడు. ఆ తర్వాత అతను హీరోగా చేసిన ఓకే ఓకేలో నటించగా అది సూపర్ హిట్ అవడంతో మణిధన్ అనే సినిమాలో కూడా ఈ ఇద్దరు కలిసి నటించారు. ఆ టైంలోనే ఉదయనిధి స్టాలిన్ హన్సికకు చెన్నైలో ఒక ఫ్లాట్ గిఫ్ట్గా ఇవ్వగా వీరిద్దరూ సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ అప్పట్లో గట్టిగానే వినిపించాయి. ఇక ఆ తర్వాత హన్సిక ఖుష్బూ భర్త అయిన సుందర్ సి డైరెక్షన్లో సంథింగ్ సంథింగ్, అంబాలా, అరణ్మై 2 అని వరుస సినిమాలు చేసింది. దాంతో హన్సిక పేరు డైరెక్టర్తో కూడా గట్టిగానే వినబడింది. ఎంతలా అంటే ఖుష్బూనే డైరెక్ట్గా వీళ్ళ మ్యాటర్ హ్యాండిల్ చేసేంత. ఇక ఆ తర్వాత హన్సిక మళ్ళీ సుందర్ సి డైరెక్షన్లో సినిమా చేయలేదు. ఇక ఆ తర్వాత 2015లో సింబుతో కలిసి వాలు అనే సినిమా చేసింది. ఈ సినిమా ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అవ్వకపోయినా ఈ సినిమాతో సింబు, హన్సిక బాగా కనెక్ట్ అయిపోయారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ దాదాపుగా 3 సంవత్సరాలు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. అయితే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. కానీ అమ్మాయిలు వీక్నెస్ ఎక్కువగా ఉన్న సింబు హన్సికతో ఉంటూనే మరో అమ్మాయితో తిరగడంతో హన్సిక అతనికి బ్రేకప్ చెప్పి ముంబై వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత చిన్నప్పుడు ఇచ్చిన హార్మోనల్ ఇంజెక్షన్స్ వల్ల హన్సిక బాగా లావ్ అయిపోవడం, సినిమా ఛాన్సులు కూడా తగ్గిపోవడంతో కొంతకాలం కష్టపడి బాగా తగ్గింది. కానీ దానివల్ల తన అందం మొత్తం పాడైపోయింది. దాంతో సినిమాల్లో కూడా ఛాన్సులు తగ్గిపోగా ఏదైనా బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యింది. అప్పుడే హన్సికకి క్లోజ్ ఫ్రెండ్ అయిన పింకీ సోహల్ కుతిరియా అనే బిజినెస్ మ్యాన్ని 5 సంవత్సరాలు ప్రేమించి 2016లో పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి వెళ్ళినప్పుడే హన్సికకు సోహెల్ బిజినెస్ల గురించి తెలిసి అతనితో పరిచయం పెంచుకొని బిజినెస్లో పార్ట్నర్ అవ్వాలనుకుంది. కానీ అతనికి లైఫ్ పార్ట్నర్ అయిపోయింది. సోహెల్తో బిజినెస్ చేస్తున్నప్పుడే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కుదిరి ఇద్దరు ఒకటయ్యారు. అయితే వీరిద్దరి విషయం తెలుసుకున్న పింకీ 5 ఏళ్లు ప్రేమించిన భర్త తన బెస్ట్ ఫ్రెండ్ తనని మోసం చేయడంతో అతనికి విడాకులు ఇచ్చేసింది. ఇక ఆ తర్వాత హన్సిక అతన్ని 2022 డిసెంబర్ 4న జైపూర్లోని ముందోటా పోర్ట్ ప్యాలెస్లో పెళ్లి చేసుకుంది. వీరి సంగతి ఇలా ఉంటే హన్సిక అన్న అయిన ప్రశాంత్ ముస్కాన్ అనే ఓ సీరియల్ ఆర్టిస్ట్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రశాంత్ని పెళ్లి చేసుకున్న రోజు నుండి తనని అందరూ సూటిపోటి మాటలతో తిడుతున్నారని, కట్నం కోసం వేధిస్తున్నారని, హన్సిక కూడా ఆడపడుచు కట్నంగా ఖరీదైన కార్లు ఇవ్వాలని టార్చర్ పెడుతుందని, భర్త కూడా వీరికే సపోర్ట్ చేస్తున్నాడని ముస్కాన్ కోర్టుని ఆశ్రయించి అందరి మీద గృహహింస కేసు పెట్టింది. ఆల్రెడీ ఇలాంటి గొడవ ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగిందని, అప్పుడు పెద్దవాళ్ళు కలుగు చేసుకోగా మళ్ళీ ఇప్పుడు కట్నమైనా ఇవ్వు లేదా విడాకులైనా ఇవ్వు అని వేధిస్తున్నారని చెప్పింది. ఈ కేసు విషయంగా హన్సిక కూడా కోర్టుని ఆశ్రయించి తన పేరు మీద ఉన్న గృహహింస కేసుని కొట్టేయాలని 3 సార్లు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని 3 సార్లు కొట్టేసింది. దాంతో అప్పటి నుండి హన్సిక అడపాదడపా సినిమాలు చేసుకుంటూ కోర్టు చుట్టూ తిరుగుతుంది. అయితే రీసెంట్గా హన్సిక కొన్ని బోల్డ్ మూవీస్ చేయడంతో భర్త విడాకులు ఇవ్వబోతున్నాడనే న్యూస్ ఒకటి వైరల్ అయింది. చూద్దాం రాబోయే రోజుల్లో హన్సిక లైఫ్లో ఇంకెన్ని జరుగుతాయో. సో ఇది ఫ్రెండ్స్, హన్సిక నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.